మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. అపోస్తలుడైన పేతురు చెబుతూ ఉన్నాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా అంటున్నాడు. ఈ ధ్యానాలన్నీ, ఈ శిలువ ధ్యానాలన్నీ, ఉపవాస ప్రార్థనలన్నీ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని జ్ఞాపకం చేస్తుంది వాక్యం. నీతి విషయమై జీవించినట్లుగా ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అంటున్నాడు. మన పాపములను యేసుక్రీస్తు ప్రభువారు మోసారు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పేతురు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా మన పాపములను ఆయనే మ్రాను మీద మోసాను అంటున్నాడు. అందుకే మనకు విడుదల కలుగుతుంది. మన పాపాలన్నిటినీ యేసు ప్రభువారు మోసారు కాబట్టి మనకి విడుదల కలిగింది, మనకి రక్షణ కలిగింది, మనము నిత్య జీవాన్ని పొందుకునే అర్హత కలిగింది. లేకపోతే మనకి విమోచన లేదు, రక్షణ లేదు, నిత్య జీవము ఉండదు. మన పాపాలన్నీ ఆయన మ్రాను మీద మోసాను అంటున్నాడు ఇక్కడ పేతురు. మన పాపాలన్నీ ఆయన మ్రాను మీద మోసాడు కనుకనే మనకి విడుదల నెమ్మది కలిగింది. మోసాడు, ఎవరి కోసం మోసాడైనా మన పాపాలని ఆయన మ్రాను మీద ఎవరి కోసం మోసాడు? యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారి పాపములను మోసాడాయన. ఈ లోకంలో అందరి పాపాలను మోయడానికి ఆయన వచ్చాడు, మోసాడు. కానీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారికే ఆ జీవము అనుగ్రహింపబడుతుంది, నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. నీతి విషయమై జీవించే వారంగా మనల్ని చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించిన వారిని మాత్రమే. ఆయన ఈ లోకానికి వచ్చింది సమస్త మానవాళి యొక్క పాపములు మోయడానికి, ఆ శిలువ మ్రాను మీద మోయడానికి వచ్చాడు, మోసాడు, విమోచన కలుగు చేశాడు. అయితే ఆయన ఎంతమంది అయితే రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి మాత్రమే ఆ విమోచన కలుగుతుంది, ఆ నిత్య జీవము కలుగుతుంది. నీతి విషయమై జీవించగలిగే అర్హత కూడా కలుగుతుంది. పాపముల విషయమై మరణించి నీతి విషయమై జీవించే అర్హత కలుగుతుంది. కాబట్టి మనము ఆయన రక్షకుడిగా అంగీకరించి కొనసాగింప చేసుకోవాలి. ఆ రక్షణలో మన జీవితాలను కొనసాగింప చేసుకోవాలి. మన పాపములను ఆయన మ్రాను మీద మోసాడు కనుక మనకి విడుదల, విమోచన కలుగు చేసిన ఆ దేవుణ్ణి నిత్యము సేవిస్తూ ఉండినప్పుడు, నిత్యము ఆరాధిస్తూ ఉండినప్పుడు, మనం ఆయన సేవిస్తూ ఉండినప్పుడు మాత్రమే ఆయన నీతి విషయమై జీవించగలుగుతాము, మన పాపముల విషయమై మనం మరణించగలుగుతాము. మధ్యలో విడిచిపెట్టామా ఆ నిత్యరాజ్యానికి వారసులము కాలేము. ఆయన మన పాపములు మోసేశాడు కదా అని మనము హాయిగా నెమ్మదిగా ఉండి లోకానుసారమైన జీవితం జీవిస్తే మనకి ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. కాబట్టి మన జీవితాంతము ఆయన మన పాపములను మోసి ఉన్న దేవుడు కనుక మ్రాను మీద మన పాపములను ఆయన మోసి మనకి విమోచన కలుగు చేసిన దేవుడని గుర్తు పెట్టుకొని మన జీవితాంతము ఆయన సేవిస్తూ ఆ రక్షణలో ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ మరి ఒక మాట అంటున్నాడు ఈయన, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. మన పాపములను మ్రాను మీద మోసి మనకి విమోచన కలుగు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. నేను ఒకసారి సాక్ష్యంలో కూడా చెప్పాను, నా కోసం యేసు ప్రభు వారు నిలువెల్ల గాయాలతో కనిపించిన దృశ్యాన్ని మా సహోదరి చూచారని నేను చెప్పాను కదా. నేను వ్యాధిగ్రస్తులైనప్పుడు అదే వాక్యము పేతుడికి తెలియచేస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు. ఆయన ముందుగానే మనకి వాగ్దానం చేసి మన కొరకు గాయాలు పొంది మనకి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. ఆయన సిలువలో వేలాడింది మన పాపాలు విమోచించడానికి, మన పాపాలను మోయడం మాత్రమే కాదు, ఆయన గాయాలు పొందారు ఎందుకంటే మనల్ని స్వస్థపరచడానికి. కాబట్టి మనము ఆయనను సేవించి నిరంతరము ఆయనను మన రక్షకుడుగా సేవించినప్పుడు మనకి నిత్య జీవము కలుగుతుంది, నీతి విషయమై జీవించగలుగుతాము, పాపం విషయమై మరణించి నీతి విషయమై జీవించగలుగుతాము. ఆయన మన కొరకు రక్షణను మాత్రమే కాదు స్వస్థతను కూడా సిద్ధపరిచి ఉంచాడని మనము
జ్ఞాపకం చేసుకుని మనం ఆయన సేవిద్దాము, ఆయన హత్తుకొని జీవిద్దాం. మన పాపాలు ఆయన మ్రాను మీద మోసాడని మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 40 దినాలు ఆయన మన పాపాలను మ్రాను మీద మోసాడని ధ్యానం చేస్తూ ఆ రక్షణలో మనం కొనసాగించాలని ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా కొనసాగిద్దాం. ఈ 40 దినాలు శిలువ ధ్యాన దినాల్లోనే ఆయన హత్తుకొని ఆయన సేవించి ఆయనను ఆరాధించడం కాదు, మన జీవితాంతము ఆయనను సేవించినప్పుడు మనము ఆ నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడతాము. నీతి విషయమై మనము జీవించగలుగుతాం. పాపం విషయమై మరణించి నీతి విషయమై మనం జీవించగలుగుతాం. నిరంతరము ఆయన్ని సేవించాలి, నిరంతరము ఆయన్ని హత్తుకొని జీవించాలి. అప్పుడు మనము ఆయన పొందిన గాయాల ద్వారా కూడా మనం స్వస్థపరచబడతామని వాక్యంలో తెలియజేయబడుతుంది. కాబట్టి వినిచిన బిడ్డలందరూ ఆయన సేవించి ఆయన నీతిని జరిగించు ఆయన ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మా రక్షకుడైన దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు నాయనా. మమ్మల్ని నీతి పంతులుగా చేయడానికి మీరు మ్రాను మీద మా ప్రభు మా పాపములన్నీ మోసిన దేవుడు అని వాక్యంలో చెప్పినందుకు మీ స్తోత్రములు. మేము ధ్యానిస్తున్నాము ఈ శిలువ ధ్యానాల్లో ప్రభువా. మేము మీ వైపు చూచి నాయన నిరంతరము మీ రక్షణలో కొనసాగే విధముగా శక్తిని పొందుకొని మీ చేత స్వస్థత పరచబడి మీకు సాక్షులుగా జీవించే కృప బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి, నెమ్మదితో నింపండి. నేను ఆతురతతో ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ యొక్క కృపను, సమృద్ధిని, సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.